రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఒకసారి ఈ మిరప పంట చూడండి, మనకు ఎంత ఎక్సలెంట్ గా ఉందో. గ్రోత్ గానీ, ఫ్లవరింగ్ గానీ, చిట్టాకులతోటి ఎంత ఎక్సలెంట్ గా కాపని సెట్ అయితే ఉందో. అయితే దీనికి రీసెంట్ గా ట్రాజెంట్ అనే మందు స్ప్రే చేయడం అయితే జరిగింది. రైతు వచ్చేసి ఒకసారి స్ప్రే చేసినాడు, తర్వాత మళ్ళీ రెండోసారి కూడా స్ప్రే చేసుకోవడానికి అయితే ట్రాజెంట్ అనే మందు తీసుకోవడం అయితే జరిగింది అనమాట. ఒకసారి స్ప్రే చేసినందుకు రిజల్ట్ అనేది ఎంత ఎక్సలెంట్ గా వచ్చిందో చూడండి. ఒకసారి మనకు ఎంత నీట్ గా ఆకు చిట్టాకులతోటి దగ్గర గనుపులు, అదేవిధంగా మనకు పూత కాపు వచ్చిన కాపు కూడా అంటే సెట్ అవ్వడము, అదేవిధంగా బ్లాక్ ట్రిప్స్ నల్లి అన్ని కూడా పూర్తిగా కంట్రోల్ అవడం అయితే జరిగింది అనమాట. ఎంత ఎక్సలెంట్ గా వచ్చిందో తోట ఒకసారి చూడండి. మనకి ఇది వచ్చేసి మనకు సత్తెనపల్లి దగ్గరలో బొల్లారం గ్రామం అనమాట. అయితే రైతు ఒకసారి స్ప్రే చేసి మళ్ళీ రిజల్ట్ బాగుందని చెప్పి రెండోసారి కూడా స్ప్రే చేయడం తీసుకోవడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతులు, చాలా మంది రైతులు, ఇప్పుడు మనకు కొన్ని వేల మంది రైతులు 3 సార్లు 4 సార్లు ట్రయంట్ మందు స్ప్రే చేసిన రైతులు కూడా చాలా మంది అయితే ఉన్నారన్నమాట. ఎందుకోసం అంటే రిజల్ట్ అనేది అంత ఎక్సలెంట్ గా ఉంది. మిగతా మందులతో పోల్చుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి రైతులు ఈ విధంగా స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. మనకు తేజ వెరైటీ వచ్చేసి చూసుకుంటే కనుక ఎంత చిట్టాకులతోటి ఎంత ఎక్సలెంట్ గా న్యాచురల్ గా ఎట్లా వచ్చిందో ఒక్కసారి మీరు కూడా అబ్జర్వ్ అయితే చేయండి. ఇది ట్రాజెంట్ మందు స్ప్రే చేసిన దాని రిజల్ట్ అయితే కనుక ఇంత అద్భుతంగా అయితే ఉంది.